వానాకాలంలో ఎండ ఒక ఎండేనండి. పైగా మబ్బులు కూడా ఉన్నాయి కదా. డబ్బున్న వాళ్ళకి మబ్బులు కూడా వేడిగానే ఉంటాయి. కారులో గొడుగుంది, తీసుకొచ్చి పట్టు. ఓ షిట్. దీనికి డబ్బు పొగరు బాగా తలకెక్కింది. ఇదిగోండి. డబ్బు నీ దగ్గర ఉందా, నా దగ్గర ఉందా? మీ దగ్గరే. మరి గొడుగు పట్టకుండా చేతికిస్తావేంటి? పట్టు. రాండి. ఈ గ్రౌండ్ మొత్తానికి ఏసీ చేపిస్తే ఎంత అవుద్ది? ఏంటా? ఈ స్థలానికి ఏసీ పెట్టిస్తావా ఏమా? అసలు నీ దగ్గర ఉంది నిజంగా డబ్బేనా లేకపోతే కోయంబత్తూరు సరుకా? ఓ షీట్. షీట్ ఏంది? ఈ మధ్య మాటికి షీట్ అంటున్నారు. అదేమన్నా తినేదమ్మా? ఓ అదా, మాలా డబ్బుండే వాళ్ళే అలా అంటారు. ఓ షిట్. ఐ థింక్ వాటో శ్రీరామ్ బాబు భార్య అంతా ఉంటదిలే. ఎస్ ఎస్ షిట్. సర్లే గాని వాళ్ళు ఇంకా ఫోన్ చేయలేదేంటి? అంటే దూరం నుంచి రావాలి కదా. అంటే వాళ్ళు ఎక్కడి నుంచి వస్తారో నీకు ముందే తెలుసా? అమ్మని, దీనికి అనుమానం వచ్చింది. అదే అండి, బెంగళూరులో ఉంటారా? ఎన్ని సినిమాలు చూడలేదు? కార్లు వేసుకుని రొయ్యి మని ఎంతసేపు పోతారు? ఎస్ ఎస్. అబ్బా, ఇంత టైం అయింది ఇంకా రాలేదేంటి? వచ్చే ముందు ఫోన్ చేస్తానులేండి. అదిగో వచ్చేసారు. వాళ్ళకి 100 ఏళ్ళు. ఏంటి, నా కూతురు తీసుకెళ్లిపోయిన వాళ్ళకి 100 ఏళ్ళు ఆయుస్ అంటావా? వెళ్ళి తీసుకురా. అలాగే. డబ్బేది? ఓ షీట్, డిక్కీలో ఉన్నాయి, వెళ్ళి తీసుకెళ్ళి. అలాగే తీసుకోండి. $5 లక్షలైనా పొరుగుగానే ఉన్నాయి. చిలాని గడిచి అమ్మకూడదు కదా.